అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు ఎస్సీలుగా ఉన్న వాళ్ళకి బీసీసీ అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందండి. ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ వచ్చింది? రిజర్వ్లో వచ్చింది. రిజర్వ్ నియోజకవర్గం. ఓకే అండి. ఇదేంటి? పి గన్నవరం. పి గన్నవరం నియోజకవర్గంలో నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎస్సీ, కులానికి ఎస్సీ, నేను బ్రతికేది ఎస్సీ కాలనీ. నన్ను బయటోడు ఎవడు చూసినా రాజేష్ కులం ఏంటంటే ఎస్సీ అని చెప్తారు. ఎస్సీ మాల. ఎక్కడన్నా నా సర్టిఫికేట్లో ఎస్సీ మాల ఉంటుంది, మా నాన్న సర్టిఫికేట్ ఎస్సీ మాల ఉంటుంది, మా తాత సర్టిఫికేట్ ఎస్సీ మాల, మా ముత్తాత సర్టిఫికేట్ ఎస్సీ మాల, మొత్తం అందరూ ఎస్సీ మాలే మేము. కాబట్టి ఇది ఎస్సీ వాడు కాబట్టి వచ్చనేసి ఇక్కడ నాకు సీట్ ఇచ్చారు రిజర్వ్లో. అక్కడ చాలామంది అన్నారండి, రాజేష్ నువ్వు యేసుప్రభు గురించి మాట్లాడావు, నువ్వు చాలా చోట్ల యేసుప్రభు నా జీవితాన్ని మార్చాడని, నువ్వు అందుకే తాగుడు మానేశానని, రౌడీ మానేశానని నువ్వు చెప్పుకొచ్చావు కదా, నువ్వు క్రిస్టియన్వి కదా, నువ్వెలాగా రిజర్వ్ నియోజకవర్గంలో వస్తుంది నీకు? ఒకవేళ నువ్వు పోటీ చేసినా మేము కోర్టుకు వెళ్ళి నీ మెంబర్షిప్ని, అదే ఏదైతే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తాం అన్నారు. చేందురు కూడా. ఎందుకంటే అది అవును, నువ్వు ఎస్సీగా మారితే నువ్వు బీసీసీ అయిపోతావు కాబట్టి ఎస్సీ నువ్వు కాదు, నువ్వు ఎస్సీవి కాదు, నువ్వు బీసీసీవి అన్నారండి. సరే పోనీ బీసీసీ అనుకుందామండి. పోనీ నేను బీసీసీ అయ్యాను అనుకుందామండి. ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఎవరో పెట్టిన రూల్ని, ఎవరికి లేని రూల్ని నేను ఒక్కడినే పాటించడం నాకు ఇష్టం లేదు. నేను క్రిస్టియన్ అనేది అంటే నన్ను ఆయన జైల్లో ఉన్నప్పుడు నన్ను మార్చాడు, ఎంతో తాగుబోతుని మారాను, ఆయనకు మాట ఇచ్చాను, ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చాడు జీవితంగా నమ్మిన వ్యక్తిని నేను. చాలాసార్లు చావుదాకి వెళ్ళిపోయిన కాపాడాడని నమ్మిన వ్యక్తిని. అంతే తప్ప ఎదుటి మతాన్నో లేకపోతే ఎదుటి మత విశ్వాసాలను విమర్శించాలనుకునే వ్యక్తిని కాదు. సరే పోనీ బీసీసీ అయ్యాను అనుకుందాం అండి. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీలకి ఇగో ఒక 50 సీట్లు ఇస్తున్నాం, 60 సీట్లు ఇస్తున్నాం అంటారు. జనరల్ సీట్లు ఇస్తారు. ఉదాహరణకి మా పక్క నియోజకవర్గం ఉంది. యనమల రామకృష్ణుడు గారు పనిచేశారు, ఇప్పుడు యనమల దివ్య గారు పనిచేస్తున్నారు, ఒక బీసీ మహిళా నాయకురాలు. అలాగే చాలామంది ఇప్పుడు కాకినాడ అర్బన్ ఉంది, వనమాడు కొండబాబు గారు ఒక బీసీ నాయకుడు, మంచి లీడరు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అది జనరల్ నియోజకవర్గాలు. ఇవి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక జనరల్ నియోజకవర్గంలో ఇప్పుడు రాజేష్ మహాసేన బీసీసీ అంటే బీసీ వాడు కాబట్టి రాజేష్కి కూడా నేను జనరల్ నియోజకవర్గం ఇస్తున్నానంటే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ జనరల్ సీట్ ఇచ్చారనుకోండి, అక్కడ ఉన్న క్యాడర్ నన్ను యాక్సెప్ట్ చేస్తారండి? యాక్సెప్ట్ చేస్తారా? మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. రాజేష్ ఎస్సీ కదా, ఎస్సీకి ఆల్రెడీ 29 సీట్లు రిజర్వ్ చేసి ఉన్నాయి కదా, మళ్ళీ జనరల్ సీట్ ఎలా ఇస్తారు రాజేష్కి అని క్యాడర్ అడ్డుపడుతుందో చెప్పండి. ఒకసారి ఆలోచించండి, మంచి మనసుతో ఆలోచించి చూడండి. సరే నేను ఇది తీసుకుంటాను, తీసుకున్న తర్వాత నువ్వు బీసీ కాబట్టి నీకు పలానా జనరల్ సీట్ ఇస్తున్నానని ఒకవేళ ఇచ్చే అంత గొప్ప మనసు చంద్రబాబు గారికి కూడా ఉంటుంది. కానీ అక్కడ ఉన్న క్యాడర్ ఏమనుకుంటారండి, ఇదేంటండి ఇది జనరల్ సీట్ కదా, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసింది ఒక కాపు నాయకుడు, ఒక బీసీ నాయకుడు, గొప్ప నాయకులు ఉన్నారు కదా, ఇలాంటి దగ్గర కూడా ఒక ఎస్సీ నాయకుడిని తీసుకొచ్చి ఇవ్వటం ఏంటి? ఎస్సీలకి 29 నియోజకవర్గాలు ఉండగా మేము ఒప్పుకోం అంటారు. అంటే జనరల్ సీట్కి వెళ్ళేటప్పటికి నేను ఎస్సీ ఉండి అయిపోతాను, ఎస్సీ సీట్కి వెళ్ళేటప్పటికి నేను బీసీ ఉండి అయిపోతున్నాను. ఇది నా ఒక్కడి బాధ కాదండి, ఒక గ్రామస్థాయి సర్పంచ్ దగ్గర నుంచి పడుతున్నారు ఈ బాధ. ఒక సర్పంచ్ ఆడు ఎస్సీ వాడు, మాలో మాదిగో లేకపోతే రెల్లి సర్పంచ్ పోటీ చేద్దాం అనుకుంటున్నాడు. పోటీ చేద్దాం అనుకుంటే అది ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అరే నువ్వు చర్చికి వెళ్తావు కదా, నువ్వు అర్హుడు కాదు ఇక్కడ అంటున్నారు. నువ్వు సర్లే పోను అలాగే అంటున్నారు కదా అని సాగిపోయి రేపు మళ్ళీ జనరల్ వస్తుంది. సార్ జనరల్ వచ్చింది కదండి, నేను మరి ఇలాగ బీసీసీ అంటున్నారు కాబట్టి పోనీ నాకు అందులో సీట్ ఇవ్వండి అంటే నువ్వు ఎస్సీ వాడివి, నీకు జనరల్లో సీట్ ఎలాగిస్తారా అంటారా అంటారండి. అంటే ఎవడన్నా ఒక ఎస్సీ వాడు యేసుప్రభుని గారు నమ్ముకుంటే వాడికి రాజకీయ అవకాశాలు 0. ఎప్పుడైతే రాజకీయ అవకాశం, రాజ్యాధికారంలో అవకాశం 0 అయిపోయిందో వాడు బానిస. వాడు ఏం చేసినా బానిసే. ఎందుకంటే ఈ క్రిస్టియన్ ఐడియాలజీతో ఉన్న ఒక దళితుడు అసెంబ్లీకి ఎప్పటికీ వెళ్ళలేడు. ఇప్పుడు చాలామంది ఎస్సీలు 29 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలకు వెళ్ళారు, అందులో చాలామంది క్రిస్టియన్స్, కానీ వాళ్ళు అబద్ధం చెప్పి వెళ్ళారు. అబద్ధం చెప్పుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. ఆ అబద్ధం చెప్పే పరిస్థితి నుంచి మాకు ఎవరు విడుదల కలగజేయట్లేదు. ఏ పెద్ద పాస్టర్ గారు కానీ, ఏ క్రిస్టియన్ లీడర్ కానీ, లేకపోతే ఓసీ నుంచి కన్వర్ట్ అయిన నాయకులు కానీ, అరే మనందరం బాగానే యేసుప్రభుని ఆరాధిస్తున్నాం, పాప ఎస్సీ వాళ్ళు ఇలా ఆరాధించడానికి లేకుండా పోయింది, వాళ్ళ హక్కుల కోసం మనం నిలబడదాం అనుకున్న ఒక్క మహానుభావుడు కూడా కనపడలేదండి. ఇది రాజకీయం అంటే. అదే సర్పంచ్ దగ్గర నుంచి నువ్వు ఎమ్మెల్యే దాకా నువ్వు గనక ఎస్సీ వాడు అయి ఉండి నువ్వు యేసుప్రభుని గారిని నమ్ముకున్నావు, నువ్వు 0. నువ్వు ఒకవేళ రేపు గెలిచినా కోర్టుకు వెళ్ళి నేను క్యాన్సిల్ చేయించేస్తాను.
నీకు ఇక జనరల్లో సీట్ అంటే అది సున్నా, అది ఎవరో ఏ పార్టీ కూడా ముందుకు రాదు. ఇది ఈ విషయం. ఒక రాజకీయ విషయంకి వచ్చామండి. ఇక ఎస్సీ చట్టం ఏమండి, ఒక ఎస్సీ ఓడి మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు తోట తిరుమూర్తులు గారు అటు ఎస్సీ ఓడి అని చెప్పాడికి శిరోమండం చేయించాడు. చేయించేసిన తర్వాత అటు కేసు పెట్టాడు. ఆ బాధితుడు వెళ్ళి కేసు పెడితే వాడు ఎస్సీ కాదండి, అది క్రిస్టియన్ అండి, వాళ్ళ నాన్న సమాధి క్రిస్టియన్ సమాధి ఉందండి, లేకపోతే వాడు చర్చికి వెళ్తాడండి, ఫలానా చర్చి మెంబర్ అండి అని తప్పుడు సాక్ష్యాలు చెప్పించి 29 సంవత్సరాలు పట్టిందండి అందులో ఆయన శిక్ష పడ్డానికి. ఒక దళితుడు ఒక ఎస్సీ వాడిని, ఒరే నువ్వు ఎస్సీ వాడు, నువ్వు ఫలానా ఏరియాలో నువ్వు తిరగడం వేయడానికి గుండు కొట్టేస్తే, అంత దారుణమైన శిక్ష అడిగి విధిస్తే, అంత నేరం జరిగితే అవతలాడి శిక్ష పడడానికి 29 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటి? అది క్రిస్టియన్ అనేది మతలబ్ చేశారు. ఒక దళితుడి మీద దాడి చేస్తారు. దాడి జరిగిన తర్వాత ఏమన్నా నన్ను ఇలా కొట్టారండి అని వెళ్తే, నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు దళితుడు కాదు, నువ్వు క్రిస్టియన్ అని ఆ కొట్టాడన్న కేసును కూడా కొట్టిపారేస్తారండి. మీకు తెలుసో తెలీదో ఎస్సీ ఎస్టీ చట్టం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవడో నన్ను కొట్టాడండి, నా బుర్రబాదులు హస్బెండ్ 10 కుట్లు పడ్డాయి, అయితే కొట్టడంతో పాటు తిట్టాడు, నువ్వు కులం తక్కువ నువ్వు పలానా ఓడని తిట్టాడు అనుకోండి. నేను వెళ్ళి అంటే పలానా ఓడు నన్ను తలపాగిలా కొట్టాడు, నన్ను కులం తక్కువ అని తిట్టాడు అని 2 పాయింట్లు రాసిచ్చాను అనుకోండి. ఎంక్వైరీ చేస్తారు డిఎస్పీ గారు. డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసిన తర్వాత లేదు రాజేష్ పలానా టైంకి చర్చికి వెళ్ళాడు అనేది వాళ్ళ ఆధారాల్లో ఎక్కడో బయటపడుతుంది. అది ఆధారం తీసుకుంటారు. ఆధారం తీసుకుని ఏమంటే ఇతను చర్చికి వెళ్ళాడు కాబట్టి ఇతను దళితుడు కాదండి, ఇతనికి ఎస్ఎస్సీ చట్టం వర్తించదండి అని ఈ తల మీద కొట్టి బుర్రబాదలు కొట్టేసిన కేసును కూడా మొత్తం క్యాన్సిల్, ఫాల్స్ కేసు అని తీసేస్తారు. ఫాల్స్. ఇది ఎస్సీ చట్టం అండి. ఇక ఎస్సీ ఉద్యోగులండి, ఎంప్లాయీస్, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అందరితో పాటు సమానంగా చదువుకోవాలి. అందరికి వచ్చిన మార్కుల కన్నా ఎక్కువ వస్తున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం సంపాదించిన తర్వాత అక్కడ ఎవడో ఉంటాడు, వీడు ఎస్సీ వాడు ఎక్కడ కూర్చోడు ఏంటి, వీడికి ఎలాగన్నా పుల్లట్టాలనుకుంటాడు. అందరూ ఉండరు, ఎవడో ఒకడు ఉంటాడు. మరి వీడి పలానా చర్చికి వెళ్తున్నాడు కదా, అయితే వీడు క్రిస్టియన్ అని చెప్పి వీడు ఉద్యోగాన్ని క్యాన్సిల్ ఏం చేద్దాం పాండి అని చెప్పేసాడు, కోర్టుకు వెళ్తాడు. ఇంకా అక్కడి నుంచి బ్లాక్మెయిల్, నువ్వు నేను చెప్పిన పని చేస్తావా లేకపోతే కోర్టుకు వెళ్ళమంటావా, నేను పెట్టమన్నదే సంతకం పెడతావా లేకపోతే కోర్టుకు వెళ్ళమంటావా. అందరిలాగే కష్టపడ్డాడు, అందరిలాగే చదువుకున్నాడు, అందరిలాగే మెరిట్లో పాస్ అయ్యాడు, అందరిలాగే ఉద్యోగం తెచ్చుకున్నాడు, కానీ బ్లాక్మెయిల్కి గురవుతున్నాడు. కారణం ఏంటండి? ఇవన్నీ అన్యాయంగా కనపడతలేదు. ముఖ్యమంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రులు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, ఇప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సీనియర్ ముఖ్యమంత్రి 20 సంవత్సరాల చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది అన్యాయం. మతం మారినంత మాత్రం కులం మారడం అనేది అది కూడా ఒక కులానికి అన్యాయం అని మొత్తం నాయకులందరూ చెప్తున్నా అది న్యాయం అన్నట్టు మాట్లాడతారేంటండి? ఇన్ని బాధలు పడుతున్నారు. ఆ బీసీసీ అంటే నా ఉద్దేశంలో బానిస క్రిస్టియన్ అని అర్థం. నువ్వు బానిసవు, ఇంకా ఎవడన్నా బెదిరింతే భయపడాలి, ఎవడన్నా నిన్ను తన్నినా నువ్వు కేసు పెట్టడానికి అవకాశం లేదు, నీకు ఉద్యోగం వచ్చినా నిన్ను బెదిరింతారు, నువ్వు రాజకీయంగా ఇంకెక్కడ పోటీ చేయను, నువ్వు జీరో. అసలు అన్యాయం కదా సార్ ఇది. ఆలోచించండి, పెద్దలు ఉన్నారు. నేను చెప్పేది ఏమన్నా తప్పు ఉందా? పోనీ ఒకవేళ మతం మారిన ప్రతి ఒక్కడికి కూడా అన్ని క్రిస్టియన్ అని ఒక సర్టిఫికేట్, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిం సర్టిఫికేట్ అని ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళు, అలా క్రిస్టియన్ అనే సర్టిఫికేట్ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇందులో ఎవడికి మారినా క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇచ్చేసేయండి, పక్క మైనార్టీలో పెట్టండి, ఎవడు అబ్జెక్ట్ చేయడు. లేదా అందరినీ తీసుకెళ్ళి బీసీసీలో పెట్టండి. క్రిస్టియన్ అని చెప్పి అందులో ఎంతమంది ఉన్నారో ఒకవేళ వాళ్ళకి మీరు రిజర్వేషన్ ఇవ్వడానికి మంచి మనసు ఉంటే ఇవ్వండి, లేకపోతే రిజర్వేషన్ క్యాన్సిల్ చేయండి. మొత్తం అన్ని కులాలను పట్టుకెళ్ళి అక్కడ పెట్టండి. కనీసం కుల వివక్షణ దొరుకుతుంది. ఇప్పుడు మా మీద చూపించినట్టు అతను ఎవడో వచ్చి ఎస్సీ వాడు ఇక్కడ లీడర్గా ఉంటాను వీల్లేదు అంటాడు, ఇంకొక ఎవడో లైన్లోకి వచ్చి నువ్వు ఎస్సీ వాడు కదా, నువ్వు క్రిస్టియన్ సర్టిఫికేట్ లేదు కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటాడు. ఏంటండి ఇంకా ఈ అవమానాలు? మాకు ఎలా బ్రతకాలి?